వీబీజీ రామ్జీ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కేంద్రానికి లేఖ రాశారు. మహాత్మాగాంధీ నరేగా పథకాన్ని యథాతథంగా కొనసాగించి గ్రామీణ పేదల ఉపాధి హక్కును కాపాడాలని మంత్రి కోరారు. కొత్త చట్టంపై అభ్యంతరాలు వివరిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు 3 వేర్వేరు లేఖలు పంపించారు. గ్రామ పంచాయతీల అధికారాలను బలహీనపరిచే నిబంధనలను సవరించాలని మంత్రి పేర్కొన్నారు. వీబీజీ రామ్జీ నిధుల కేటాయింపు విధానం పేదలు, దళితులు, గిరిజనులకు అన్యాయం చేస్తోందన్నారు. రాష్ట్రాన్ని ఒక యూనిట్గా చూడకుండా గ్రామస్థాయి ఉపాధి అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని మంత్రి కోరారు. నిధుల పంపిణీ విషయంలో కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వీబీజీ రామ్జీ పరిధిలో అనుమతించాలని సీతక్క డిమాండ్ చేశారు. 60 రోజుల తప్పనిసరి ఉపాధి విరామం గ్రామీణ పేదల ఆదాయాన్ని దెబ్బతీస్తుందన్న సీతక్క ఆదివాసీ, గిరిజన ప్రాంతాలకు మినహాయింపు ఇవ్వాలన్నారు. వ్యవసాయ అనుబంధ పనులకు ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.